అందరికీ నమస్కారం. నేను మీ బీవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలవరం నుంచి విశాఖపట్నానికి గోదావరి జలాలు తరలించేటువంటి ఒక బృహత్తరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద పోలవరం ఎడమ కాలువ ద్వారా 23.44 టీఎంసీల గోదావరి జలాలను విశాఖ పారిశ్రామిక తాగునీటి అవసరాలు తీర్చేందుకు టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ఈ టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ జలవనరుల శాఖ ఈ ఏడాది అక్టోబర్ 9న 788.11 కోట్ల రూపాయలతో ఈ టెండర్లను అయితే పిలవడం జరిగింది. పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీలు 1, 3, 5, 5A, 6A పనులు పూర్తిగా మందగించడంతో వాటికి టెండర్లను అయితే పిలవడం అయితే జరిగింది. అలాగే హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ విస్తరణలో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ సిమెంట్ కాంక్రీట్ సీసీ లెవెల్ పనులకు ఈ యొక్క 480 కోట్లతో చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ పనులు చేపట్టాలని జలవనరుల శాఖకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత హెచ్ఎస్ఎస్ విస్తరణ పనులు కూడా 1929 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో 480 కోట్లతో పొంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ 70.075 కిలోమీటర్ల నుంచి 189.800 కిలోమీటర్ల దాకా సీసీ పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అయితే నిర్ణయించింది. 2022-23 నాటి ఈ యొక్క ఎస్ఎస్ఆర్ యొక్క మేరకు ఈ పనులకు ఎన్సీసీకి అయితే అప్పగిస్తూ జలవనరుల శాఖ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత ఎన్టీపీసీ, ఏపీ జెన్కో చెరిసగం పెట్టుబడులతో సాంప్రదాయేతర ఇంధనోత్పత్తి చేపట్టేందుకు మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. గత నెల 21న సీఎం సమక్షంలో ఈ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఆమోదించి ఈ ఒప్పందం మేరకు విశాఖ జిల్లా పూడిమడకలో సోలార్ మరియు విండ్ హైబ్రిడ్ విధానంలో 25 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అయితే ఎన్టీపీసీ, ఏపీ జెన్కో నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా 10 మెగావాట్ల పంపు స్టోరేజ్ జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. అది టోటల్గా ఈ పోలవరం నుంచి ఈ యొక్క గోదావరి జలాలను విశాఖకు తరలిస్తూ చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.